నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 37వ అధ్యాయంలో ఉన్నాం. శిశుపాలుడు ధర్మజ శ్రీకృష్ణులను ఉపాలంభించుట. దైనందిన జీవితంలో కూడా మనకి చాలామంది శిశుపాలుడు ఎదురవుతూ ఉంటారు. చక్కగా భగవంతుని ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఒకరు వారి గుణగణముల వలన కీర్తింపబడుతున్నారో, అది వారి యందు ఏ గుణగణములు లేకున్నప్పటికీ అది వారికి నచ్చదు. 24 గంటలు ఒక పని మీదే వారు ఉంటారు. అది ఏమిటయ్యా అంటే, వారిని ఎందుకు కీర్తిస్తున్నావయ్యా, ఏముంది వారిలో అని చెప్పుకుంటూ వెళ్ళడమే ఒక పని. నిట్ పికింగ్లోనే ఉంటారు వాళ్ళు. అది మంచి పరిణామాలకు దారి తీయదు. ఉత్తరోత్తర దానికి ఒక కౌంటర్ ఉంటుంది. అది ప్రకృతి సహజం. శిశుపాల ఉవాచ నాయమర్హతి వా స్నేహ తిష్టస్విహ మహాత్మసు మహీపతిషు కౌరవ్య రాజవత్పార్థివార్హణం. శిశుపాలుడు అన్నాడు, కౌరవ్య, మహాత్ములైన భూపాలురు ఇక్కడ ఉండగా వృష్ణివంశీయుడైన శ్రీకృష్ణుడు రాజువలే రాజగౌరవానికి అర్హుడు కాడు. నాయం యుక్తః సమాచారః పాండవేషు మహాత్మసు. నాయం యుక్తః సమాచారః పాండవేషు మహాత్మసు యత్కామాత్ పుండరీకాక్షం పాండవార్చితవానసి. బాలాయూయం న జానధ్వం ధర్మ సూక్ష్మో హి పాండవాః అయం చ స్మృత్యతిక్రాంతః యాపగేయోల్పదర్శనః. పాండుకుమారా, నీవు స్వార్థం వల్ల పుండరీకాక్షుని పూజించావు. మహాత్ములైన పాండవులకు ఇటువంటి ఆచరణ యుక్తం కాదు. పాండవులారా, మీరు బాలురు, ధర్మం సూక్ష్మమైంది, దాన్ని మీరు ఎరుగరు. ఈ గాంగేయుడు జ్ఞాపక శక్తి నశించిన వృద్ధుడు, సూక్ష్మ దృష్టి లోపించినవాడు. త్వాదృశో ధర్మయుక్తో హి కుర్వాణ ప్రియ కామ్యయా భవత్యభ్యధికం భీష్మలోకేష్వమతఃసతాం. భీష్మ, నీ వంటి ధర్మాత్ముడు ఎవరికో ప్రియం చెయ్యగోరితే సత్పురుషుల మధ్యలో మిక్కిల అవమానాన్ని పొందగలడు. కథం హ్య రాజా దాశార్హం మధ్యే సర్వమహీక్షితాం అర్హణామర్హతి తథా యథా యుష్మాభిరర్చితః. ఈ భూపాలురందరి మధ్యలో రాజు కాని యదువంశీయుడైన ఈ కృష్ణుడు మీరు పూజించిన విధంగా రాజగౌరవానికి ఎలా అర్హుడవుతాడు? అథవా మన్యసే కృష్ణం స్థవిరం కురు పుంగవ వసుదేవే స్థితే వృద్ధే కథమర్హతి తత్సుతః. కురుశ్రేష్ఠ, నీవు కృష్ణుని వృద్ధునిగా భావించినట్లయితే వసుదేవుడుండగా కృష్ణుడు వృద్ధుడెలా అవుతాడు? అథవా వాసుదేవోపి ప్రియ కామో నివృత్తవాన్ నృపదే తిష్టతి కథం మాధవోర్హతి పూజనం. ఆచార్యం మన్యసే కృష్ణం అథవా కురునందన ద్రోణే తిష్టతి వాష్ణేయం కస్మాదర్చితవానసి. అలా కాక వాసుదేవుడు నీకు ప్రియమైతే నిన్ను అనుసరించే మిత్రుడని నీవు భావిస్తే, అంతకంటే ముఖ్యుడైన ద్రుపదుడుండగా కృష్ణుడెలా పూజార్హుడవుతాడు? కురునందన, అలా కాక కృష్ణుని ఆచార్యునిగా భావించినట్లయితే ద్రోణాచార్యుడు ఉండగా కృష్ణుని ఎలా అర్చించవు? ఋత్విజం మన్యసే కృష్ణం అథవా కురునందన ద్వైపాయనే స్థితే వృద్ధే కథం కృష్ణోచితస్త్వయా. కురునందన, కృష్ణుని ఋత్విజునిగా భావిస్తే వృద్ధుడైన వేదవ్యాసుడుండగా నీవు కృష్ణుని ఎలా పూజించవు? భీష్మే శాంతనవే రాజన్ స్థితే పురుష సత్తమే స్వచ్ఛంద మృత్యుకే రాజన్ కథం కృష్ణోచితస్వయా. అశ్వత్థాం నిస్థితే వీరే సర్వశాస్త్ర విశారదే కథం కృష్ణస్వయా రాజన్నచ్యుతః కురునందనః.
రాజా, పురుషసత్తముడే స్వచ్ఛంద మరణం గల భీష్ముడుండగా నీవు కృష్ణుని ఎలా పూజించావు? కురునందన, సర్వశాస్త్ర విశారదుడు వీరుడు అశ్వత్థామ ఉండగా నీవు కృష్ణుని ఎలా పూజించావు? దుర్యోధనే చ రాజేంద్రే స్థితే పురుష సత్తమే. దుర్యోధనే చ రాజేంద్రే స్థితే పురుష సత్తమే కృపే చ భారతాచార్యే కథం కృష్ణస్వయార్చితః ద్రుమం కిం పురుషాచార్యం అతిక్రమ్య తథార్చితః భీష్మకే చైవ దుర్ధర్షే పాండువత్కృతలక్షణే నృపే చ రుక్మిణి శ్రేష్ఠే ఏకలవ్యే తథైవ చ శల్యే మద్రాధిపే చైవ కథం కృష్ణస్వయార్చితః. పురుషశ్రేష్ఠుడు రాజేంద్రుడు అయిన దుర్యోధనుడు ఉండగా, భరతవంశానికి ఆచార్యుడైన కృపుడు ఉండగా కృష్ణుని ఎలా అర్చించావయ్యా నువ్వు? కిం పురుషులకు ఆచార్యుడైన ద్రుముడుండగా కృష్ణుని ఎలా అర్చించావు? పాండురాజుతో సమానుడై జయింపశక్యం కాని రాజోజిత లక్షణాలు గల భీష్మకుడుండగా, రాజైన రుక్మి వీరశ్రేష్ఠుడైన ఏకలవ్యుడు మద్రదేశాధిపుడైన శల్యుడు ఉండగా కృష్ణుని ఎలా అర్చించావు? అయం చ సర్వరాజ్ఞాం వై బలశ్లాఘీ మహాబలః జామదగ్న్యస్య దయిత శిష్యో విప్రస్య భారత ఏనాత్మబలమాశ్రిత్య రాజానో యుధి నిర్జితాః తం చ కర్ణమతిక్రమ్య కథం కృష్ణస్వయార్చితః. భారత, రాజులందరిలో బలవంతుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన పరశురాముని ప్రియశిష్యుడు తన బలంతో యుద్ధంలో చాలామంది రాజులను జయించినవాడు అయిన కర్ణుని అతిక్రమించి ఈ కృష్ణుని ఎలా అర్చించావు? నైవ చాచార్య రాజా మధుసూదన అర్చితశ్చ కురుశ్రేష్ఠ కిమన్యత్ ప్రియకామ్యయా. కురుశ్రేష్ఠ, మధుసూదనుడవు శ్రీకృష్ణుడు ఋత్విక్కు కాదు, ఆచార్యుడు కాదు, రాజు కాదు, కానీ నీవు ఏ ప్రియాన్ని కోరి అతనిని పూజించావు? అథవా అభ్యర్చనీయోయం యుష్మాకం మధుసూదన కిం రాజభిరిహ నీతై అవమానాయ భారత. భారత, అయినా మీకు మధుసూదనుడు పూజింపదగిన వాడే అయితే రాజులను ఇక్కడకు ఆహ్వానించి అవమానించడం ఎందుకు? వయం తు న భయాదస్య కౌంతేయస్య మహాత్మనః ప్రయక్షామఃకరాన్ సర్వేన లోభాన్న చ సాంత్వనాత్. మహాత్ముడైన కుంతీ కుమారుడైన యుధిష్ఠిరునికి మేము భయం వల్ల కానీ, లోభం వల్ల కానీ, సాంత్వనం వల్ల కానీ పన్ను చెల్లించటం లేదు. అస్య ధర్మ ప్రవృత్తస్య పార్థివత్వం చికీర్షతః కరానస్మై ప్రయక్షామస్సోయమస్మాన్న మన్యతే. ధర్మ ప్రవృత్తి కలిగి పార్థివునిగా పరిపాలన చేయగోరుతున్న ఇతనికి మేము పన్నులను చెల్లిస్తున్నాము, కానీ అతడు మమ్మల్ని అలా గౌరవించటం లేదు. కిమన్యదవమానాదిహ్యదేనం రాజసంసది అప్రాప్త లక్షణం కృష్ణం అర్ఘ్యేణార్చితవానసి. ఈ రాజసభలో రాజలక్షణాలే లేని ఈ కృష్ణుని అర్ఘ్యంతో పూజించావు, ఇంతకంటే అవమానం ఇంకేముంటుంది? అకస్మాత్ ధర్మపుత్రస్య ధర్మాత్మేతి యశోగతం కోహి ధర్మచ్యుతే పూజాం ఏవం యుక్తాం నియోజయేత్. అకారణంగా ధర్మరాజు ధర్మాత్ముడనే కీర్తి కలిగింది కాకుంటే ధర్మచ్యుతుడైన కృష్ణుడికి ఇటువంటి రాజార్హమైన గౌరవాన్ని ధర్మాత్ముడు ఎవడు చేస్తాడు? యోయం వృష్ణికులే జాత రాజానం హతవాన్ పురా జరాసంధం మహాత్మానం అన్యాయేన దురాత్మవాన్. వృష్ణివంశీయుడై దురాత్మునకు ఈ కృష్ణుడు మునుపు మహాత్ముడైన జరాసంధుని అన్యాయంగా చంపాడు. అద్య ధర్మాత్మతా చైవ వ్యవకృష్టా యుధిష్ఠిరా దర్శితం కృపణత్వం చ కృష్ణేర్ఘ్యశ్చ నివేదనాత్. ఈ యుధిష్ఠిరుడి నుండి ధర్మాత్మత దూరం చేయబడింది. కృష్ణునికి అర్ఘ్యాన్ని ఇవ్వడం ద్వారా తన కార్పణ్యాన్ని చూపెట్టాడు ధర్మరాజు. యది భీతాశ్చ కౌంతేయాః కృపణాశ్చ తపస్వినః నను త్వయాపి బోద్ధవ్యం యాం పూజాం మాధవార్హసి. శిశుపాలుడు కృష్ణునికేసి ఇలా తిరిగి అన్నాడు, మాధవ, కుంతీ కుమారులు భయపడ్డారు, కృపణులు దీనులును. నీవు ఎటువంటి పూజకు అర్హుడవో నీవైనా వారికి తెలియజెప్పవలసింది. అథవా కృపణైరేతాముపనీతాం జనార్దన పూజామనర్హ కస్మాత్ త్వమభ్యనుజ్ఞాతవానపి. జనార్దన, లేదా కృపణులైన వారు తీసుకువచ్చిన గౌరవాన్ని అనర్హుడమైన నీవు మాత్రం ఎలా అంగీకరించావు?
అయుక్తామాత్మన పూజాం త్వం పునర్బహుమన్యసే హవిషః ప్రాప్య నిష్యందం ప్రాశితాశ్వేవ నిర్జనే. నీకు యోగ్యం కాని గౌరవాన్ని నీవు పొంది చాలా గొప్పగా భావించుకుంటున్నావు కాబోలు. జనం లేని చోట కుక్క హవిస్సును ఆస్వాదించినట్లుగా ఉంది నీ పని. ఎంత మాట అంటున్నాడో చూడండి. నత్వయం పార్థివేంద్రాణం అపమాన ప్రయుజ్యతే త్వామేవ కురవో వ్యక్తం ప్రలంబంతే జనార్దన. జనార్దన, నిన్నిలా గౌరవించడం రాజేంద్రులకు ఏమీ అవమానం కాదు, కానీ కురువంశీయులైన పాండవులు నిన్నే స్పష్టంగా నిందిస్తున్నారు. క్లీబే దారక్రియాయాదృక్ అంధేవా రూపదర్శనం అరాజ్ఞో రాజవత్ పూజా తథాతే మధుసూదన. నపుంసకుడికి వివాహం చేయడం ఎలాంటిదో, గుడ్డివాడికి రూపాన్ని చూపడం ఎటువంటిదో, రాజు కాని వాడికి రాజోచితమైన పూజ చేయడం కూడా అలాంటిదే. దృష్టో యుధిష్ఠిరో రాజా దృష్ట్వా భీష్మశ్చ యాదృశః వాసుదేవోప్యయం దృష్టః సర్వమేతద్యథా తథం. రాజైన యుధిష్ఠిరుడు ఎటువంటి వాడో చూశాను, భీష్ముడు ఎటువంటి వాడో కూడా చూశాను, ఈ వాసుదేవుడు ఎటువంటి వాడో కూడా చూశాను. వాస్తవానికి వీరంతా ఇటువంటి వారే. ఇత్యుక్త్వా శిశుపాలస్తాన్ ఉత్థాయ పరమాసనాత్ నిర్యయౌ సదసస్తస్మాత్ సహితో రాజవిస్తదా అని పలికి శిశుపాలుడు ఉన్నతాసనాల నుండి కొంతమంది రాజులతో పాటు లేచి సభాభవనం నుండి బయటకు వెళ్ళాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి అర్ఘాభిహరణ పర్వణి శిశుపాలక్రోధే సప్తత్రింశోऽధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.